హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనమైతే బేరన్లో ఉన్నాం. బేరన్ ఏంటంటే అతి చిన్న దేశము, సముద్రం లోపలనే దేశం ఉన్నట్టుగా ఉంటది. ఒక చిన్న దీవిలాగా ఉంటది. చాలా చిన్న దేశము, ఎటు చూసినా కూడా సముద్రమే ఉంటది. ఇక్కడ ఏంటంటే చాలా మంది చేపలు పట్టడంలో ఇక్కడ అదొక వృత్తిలాగా ఇక్కడ భావిస్తారు. మాక్సిమం ఇక్కడ 50% మందికి కంపల్సరీగా పర్సనల్ బోట్లు ఉంటాయి. మనకెట్లా ఇంటికాడ సొంతంగా కార్ ఎట్లుంటదో, సొంతంగా బైక్ ఎట్లుంటదో అట్లా వీళ్ళకు ఓన్ గా కొంచెం పెద్దవి కూడా ఉంటాయి. అయితే ఇక్కడికి ఏంటంటే ఈ అన్న ఈ బోటు రిపేర్ చేయడానికి అయితే వచ్చినాడు. అయితే ఇతన్ని నేను అడిగిన, అన్న మరి రిపేర్ చేసినందుకు మీకు ఎన్ని డబ్బులు ఇస్తారు అంటే అతను ఏంటంటే కంపెనీ తరపున కాదు, ఆయన బయట వీసా. ఇక ఆయన చాలా సంవత్సరాల నుంచి ఇదే పనులు ఉన్నాడు కాబట్టి ఆయన పనికి తగ్గ డబ్బులు అయితే వస్తాయని చెప్పిండాడు. దీన్ని ఫిట్ చేసి దీన్ని చెక్ చేస్తున్నారు. అంటే బోటు ఎలా నడుస్తుంది, రిపేర్ చేసిరు కదా, మరి సముద్రంలోకి పోయిన తర్వాత ఎలా నడుస్తుంది అని అదే అతనైతే చెక్ చేస్తున్నారు. అయితే విషయం ఏంటంటే దీనికి రెండు ఉంటాయి. అంటే ఒకటి సముద్రంలో సెంటర్లకు పోయిన తర్వాత ఒకటి ఫెయిల్ అయితే ఇబ్బంది అవుతుంది కదా, మళ్ళీ రావడానికి మళ్ళీ ఫోన్ కాంటాక్ట్ అట్లాంటి ఇబ్బంది అవుతుంది కాబట్టి దీనికి రెండు ఉంటాయి. మాక్సిమం 90% అన్నిటికి కూడా రెండు ఉంటాయి మోటార్లు. ఇది ఒకటి యూజ్ అవుతుంది, ఇంకొకటి బంద్ ఉంటుంది. ఎప్పుడైనా దానికి రిపేర్ అయినప్పుడు ఇది యూజ్ చేస్తారు. చాలా అంటే చాలా షార్ప్ ఉన్నది. కింద కూడా సొంతంగా బోట్ ఉంది కదా అని చెప్పి సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టుకోవడానికి అయితే వీలుండదు. కంపల్సరీ ప్రతి బోటుకు కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటది. ఇక్కడ మళ్ళీ చేపలు పట్టడానికి కూడా గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాతే మన సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టుకోవాలి. మనము ఇట్లా అనవసరంగా ఇట్లా పోయి అంటే పర్మిషన్ లేకుండా ఇట్లా పోయి చేపలు పడితే మాత్రం కంపల్సరీ ఇక్కడ పోలీసు వాళ్ళు తీసుకుపోయి లోపల వేసేస్తారు. మనం చూసుకోవచ్చు. అండ్ రివర్స్ గేర్ ఉంది, అంటే ముంగటికి వెళ్ళొచ్చు అండ్ వెనకకు వెళ్ళొచ్చు. దానికి కూడా రివర్స్ గేర్ కూడా ఉంది. అయితే ఇప్పుడైతే ఇప్పటిదాకైతే ఒకటి చెక్ చేసిరు. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా వాళ్ళు చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకు ఈ అన్న కనిపిస్తుంది కదా, ఇతనే ఈ ఓనరు. అయితే ఇది ఉంది కదా, ఇది క్వార్టర్ పిన్ ఇక్కడ ఉన్నది. మొత్తానికైతే మూల కారణం అదే అనుకోవచ్చు, అది ఆపడానికైతే. మొత్తానికైతే మనకు వెహికల్ కూడా రెడీ అయిపోయింది, ఇది కూడా రెడీ అయిపోయింది. సముద్రానికి వెళ్ళడానికైతే సిద్ధంగా ఉంది. ఇప్పుడైతే వీళ్ళు సముద్రంలోకి తీసుకెళ్తున్నారు. మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఇంకొక ప్రాంతంకి వచ్చినాం. ఇక్కడ అన్ని కూడా మన ఇంటికాడ కార్లు బండ్లు మనం ఎట్లా పార్కింగ్ చేస్తామో అలా అయితే ఇవన్నీ కూడా పార్కింగ్ చేసిరు. ఇవన్నీ కూడా చేపలు పట్టడానికి యూజ్ చేసే చిన్న చిన్న బోట్లు. మా ఫ్రెండ్ యాదవ్ వీటి మీద ప్రయోగాలు చేసే ప్రయత్నం చేస్తుండు. చాలా అంటే చాలా ఇక్కడ అయితే బోట్లన్నీ కూడా పార్కింగ్ చేసి ఉంచిరు. సముద్రంలోకి చేపలు పట్టడానికి అయితే వేటకైతే అన్ని కూడా రెడీ అయిపోయాయి.